అయితే రాబోతున్న ఈ 2024 ఎలక్షన్స్ లో ఇక్కడ మన వైఎస్ఆర్ జిల్లా నుండి ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు అవినాష్ రెడ్డి సార్ వైసీపీ పార్టీ తరఫున. అట్లాగే తెలుగుదేశం పార్టీ నుండి భూపేష్ రెడ్డి సార్ అవ్వచ్చు, కాంగ్రెస్ నుండి షర్మిల మ్యామ్ కంటెస్ట్ చేస్తున్నారు కదా. వీళ్ళ ముగ్గురులో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారు? ఎందుచేత? వైఎస్ ఫ్యామిలీలో జగన్ గారు ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళకి ఇక్కడ ఓట్ బ్యాంక్ ఉంటుంది. అది అవినాష్ రెడ్డి సార్కైనా, అది మనం చెప్పారు కదా షర్మిలమ్మ గారికైనా. ఎందుకంటే ఆయనకి ఇచ్చినంత ప్రిఫరెన్స్ వీళ్ళ కుటుంబంలో ఎవరికి ఇవ్వం. రాజశేఖర రెడ్డి ఫ్యామిలీలో జగన్ గారికి ఉన్నంత విలువ ఆ కుటుంబానికి సంబంధించిన ఏ వ్యక్తికి ఉండదు. ఆయనకి ఎందుకు ఆ విలువ ఉంటుందంటే రాజశేఖర రెడ్డి కొడుకుగా ఆయన బాటలో నడుస్తూ ఆయన ఆశయాల్ని ఆయన నిర్వర్తిస్తున్నాడు కాబట్టి మేము ఆయనకు విలువ ఇస్తున్నాం. సో ఆయన ఎవరికి చెప్తే ఆయనకి ఓట్ బ్యాంక్ ఉంటుంది. సో డెఫినెట్లీ ఎంపీగా ఎవరున్నారు వైఎస్ఆర్ ఫ్యామిలీలో? అవినాష్ రెడ్డి గారు. సో కంపల్సరీ ఆయనకే గెలుపు ఉంటుంది కంపల్సరీగా. అయితే చెప్పండి సార్, అవినాష్ రెడ్డి సార్ ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్స్ ని తన సొంత ఖర్చులతో సప్లై చేశారు. తర్వాత జాబ్ మేళా అవ్వచ్చు నిరుద్యోగులకి, అట్లాగే ఉపాధి విషయంలో కొన్ని కంపెనీస్ తెప్పించారు. ఆదిత్య బిర్లా కానీ, నీల్ కమల్ అని, ఫుడ్ ప్రాసెసింగ్ అని, అట్లాగే నడవలేని వాళ్ళకి ట్రై సైకిల్ సప్లై చేశారు. అంటే ఇన్ని యాక్టివిటీస్ చేశారు కదా అభివృద్ధి పనులు. వీటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు ఉంటుంది జనాల మీద ఈసారి ఎలక్షన్స్ లో సార్కి ఓటు వేసి గెలిపించడానికి? ఇప్పుడు ఆల్రెడీ మీరే చెప్పారు ఇన్ని చేశారని. ఇన్ని చేసిన ప్రతి ఒక్కరు ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఒక అబ్బాయి ఉన్నాడు, మనకి సైక్లింగ్ కూడా ఇచ్చారు ఆయన దగ్గరుండి కూడా. ఆ అబ్బాయి ముందు నడిచేదానికి, ఇంట్లో నుంచి బయటకు వచ్చేదానికి కూడా చాలా కష్టపడేవాడు. వాడు కింద పడుతుంటే మేము లేపి వాడిని కూర్చోబెట్టి ఇవి చేసేవాడు. ఇప్పుడు వాడు హ్యాపీగా వాడు ఎక్కడ కావాలంటే అక్కడ ట్రావెల్ చేశాను, వానికంటూ ఒక వెహికల్ అరేంజ్ చేశారు. ఇట్లాంటివి చాలా చేస్తున్నారు, ఒకటని కాదు. ఎంపీ గారు చాలా చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే నాకు పర్సనల్ గా ఏ వర్క్ ఉన్నా ఇంకో వ్యక్తి అయినా కూడా కార్యకర్త కాకపోని ఉదయం 5 గంటల నుంచి 10 గంటలు 12 గంటలైనా వాళ్ళ సమస్యలు ఇంటి దగ్గరనే వింటున్నారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చినా కూడా అందరినీ ఆదరించడము, మాట్లాడడము, ఏమంటారు దాన్ని గట్టిగా నిలబడి చేస్తారు. ఏదో ఒకటి హామీ ఇస్తే కూడా జగన్ గారి మాదిరే ఆయన కూడా హామీ ఇస్తే కంపల్సరీ నిర్వర్తిస్తారు.